మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి నీ తల్లి నిన్ను ఎలాగైతే ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, అభిమానిస్తుందో అలాగే నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను, ప్రేమిస్తాను, మరి నా హక్కును చేర్చుకుంటాను అని ఇలాంటి ఆదరణకరమైన మాటలు దేవుడి వాగ్దానంలో మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి ఎప్పుడు కూడా తల్లి చాలా విలువైంది, శ్రేష్టమైంది. మరి అలాంటి తల్లిని మనం గౌరవించాలి, మరి ప్రేమించాలి, ఆదరించాలి. మరి తల్లిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదండి. మరి తన మనసుని ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు. తల్లిని ప్రేమించాలి, ఆదరించాలి. అప్పుడే మనకి ఈ భూమి మీద మన బ్రతుకు దినాలన్నీ కూడా, మన ఆయుష్కాలం అంతా కూడా మరి మనం ఎంతగానో బ్రతుకుతామండి. మరి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. మన తల్లిని ఎప్పుడైతే మనం ఆదరిస్తామో అప్పుడే దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడనమాట. అలాంటి తల్లిని ఎప్పుడు కూడా మనము కరంగాను, అవమానకరంగాను, మరి శాపకరంగాను మరి మనము తల్లిని ఉచ్చరించకూడదు, మరి బాధ పెట్టకూడదు, తిట్టకూడదు. మరి ఏ విషయంలోనూ కూడా తల్లిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట అండి. అలా నువ్వు చూసినట్లయితే దేవుడు నిన్ను నీ బిడ్డల్ని, నీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. ఎప్పటి వరకును నీ బ్రతుకు దినాలన్నిటా కూడా ఆయన నిన్ను శారదిస్తాడు, ప్రేమిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. మరి ఆ భూమి మీద ఉన్నంతకాలం కూడా వాళ్ళు బాధ పెట్టకుండా మనం కాపాడుకోవాలి. కంటికి రెప్పలా మనం వాళ్ళని చూసుకోవాలన్నమాట అండి. కడుపు నిండా భోజనం పెట్టాలి, తృప్తికరమైన జీవితం వాళ్ళకి ఇవ్వాలన్నమాట అండి మనం. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లోకి పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి దేవుని దగ్గర నుంచి ఒకసారి ఆశీర్వాదాలు ఎప్పుడు పడితే అవి ఎప్పటికే ఆగవండి. అలా అంచెలంచెలుగా మరి పొందుకుంటూనే ఉంటాను. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్.